సో, ఇవాళ మనము లీనియర్ మోడల్‌లో అల్గారిథమ్స్ ఏముంటాయి అని చెప్పి చూద్దాము. ఈ లీనియర్ మోడల్ అనేది సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ కిందకొస్తుంది. అసలు లీనియర్ మోడల్ ఏంది అంటే, అవుట్‌పుట్‌ని మనం ప్రెడిక్ట్ చేస్తాము. 1 ఆర్ మోర్ ఇన్‌పుట్స్ యూజ్ చేసి. ఒక స్ట్రెయిట్ లైన్‌గా డ్రా చేసి అలా. సో, దీంట్లో 2 అల్గారిథమ్స్ ఉంటాయి. లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ డిపెండెంట్‌కి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య రిలేషన్‌షిప్ అనేది మనము చూస్తాము. సో, y=mx అనే ఫార్ములాలో x అనేది ప్రెడిక్టర్ వేరియబుల్, ఇన్‌పుట్ వేరియబుల్. y అనేది రెస్పాన్స్ వేరియబుల్. రెస్పాన్స్ వేరియబుల్ అంటే అవుట్‌పుట్ వేరియబుల్. ఈ ప్రెడిక్టర్ వేరియబుల్ వల్ల ఏం రెస్పాన్స్ వచ్చింది అనేదే ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది. సో, ఇది ఎలా ప్రెడిక్ట్ చేస్తాము? ఒక ఇంటిజర్ వాల్యూ యూజ్ చేసుకొని ప్రెడిక్ట్ చేస్తాం. ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్స్ కానీ, థ్రెషోల్డ్ వాల్యూస్ కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే ఇది స్ట్రెయిట్ లైన్ కాబట్టి. సో, ఎగ్జాంపుల్ ఏందంటే స్టూడెంట్ మార్క్స్‌ని ప్రెడిక్ట్ చేయడం బేస్డ్ ఆన్ వాళ్ళ స్టడీ అవర్స్ బట్టి. ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 3 అవర్స్, 4 అవర్స్ స్టడీ చేసినప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అలాగా. అది ప్రెడిక్షన్. సో, లాజిస్టిక్ రిగ్రెషన్‌లో ఫార్ములా ఏందంటే y=e⁻x/1 + ఇయన్నీ మ్యాథమెటిక్స్‌లో ఇంతకుముందు మనం చదువుంటాం ఈ ఫార్ములాస్ అన్ని. సో, ఇక్కడ డిస్క్రీట్ వాల్యూస్ తీసుకుంటది. అంటే కంటిన్యూయస్ వాల్యూ కాదు. లీనియర్ రిగ్రెషన్‌లో కంటిన్యూయస్ వాల్యూ. ఇక్కడ అలా కాదు. వాల్యూస్‌ని సెపరేట్ చేసి ఇండివిడ్యువల్ వాల్యూస్‌ని తీసుకుంటుంది. ఇక్కడ క్లాసిఫికేషన్ బట్టి 0 ఆర్ 1 అలా ఉంటుంది. సో, ఇది ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్, థ్రెషోల్డ్స్ ఇవన్నీ అవసరం. ఎందుకంటే లీనియర్ రిగ్రెషన్‌ని కన్వర్ట్ చేయాలి కదా! ఆ ఈక్వేషన్‌ని లాజిస్టిక్ ఈక్వేషన్ ద్వారా. సో, అక్కడేందంటే స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు. పాజిటివ్ స్లోప్స్ ఉంటే ఎస్ షేప్డ్ కర్వ్ ఉంటుంది. నెగెటివ్ స్లోప్ ఉంటే జెడ్ షేప్ కర్వ్ ఉంటుంది. సో, అలాగా. ఎగ్జాంపుల్ ఏందంటే ఇందాక అక్కడ లీనియర్‌లో ప్రిడిక్ట్ చేస్తాము. మార్క్స్ ఎంతొస్తాయని. అంటే వాళ్ళు చదివే దాన్ని బట్టి, స్టడీ అవర్స్ బట్టి. ఇక్కడ పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? అనేది క్లాసిఫికేషన్. క్లాసిఫై చేసి చెప్తాం. అది ఎగ్జాంపుల్. ఓకే. థాంక్ యూ.